బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 19వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో డిజాస్టర్ రోబోటిక్ బృందం పాల్గొంది. ఈ రోబోటిక్ బృందంతో టన్నెల్లో పరిస్థితిపై అంచనా వేయనున్నారు. టన్నెల్ దగ్గర మాస్టర్ రోబో ఏర్పాటు పనులు కొనసాగుతూ ఉండగా కమ్యూనికేషన్ రోబో ద్వారా లోపలి పనులు అంచనా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రిలోగా 3 రోబోలు టన్నెల్ దగ్గరకు చేరుకున్నాయి. వీటన్నింటినీ మాస్టర్ రోబో ఆదేశాలతో పని చేయించనున్నారు. కాగా ఈ రోబోలను టన్నెల్లో పేరుకుపోయిన బురద, మట్టిని తీసేందుకు వినియోగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 19వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో డిజాస్టర్ రోబోటిక్ బృందం పాల్గొంది. ఈ రోబోటిక్ బృందంతో టన్నెల్లో పరిస్థితిపై అంచనా వేయనున్నారు. టన్నెల్ దగ్గర మాస్టర్ రోబో ఏర్పాటు పనులు కొనసాగుతూ ఉండగా కమ్యూనికేషన్ రోబో ద్వారా లోపలి పనులు అంచనా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రిలోగా 3 రోబోలు టన్నెల్ దగ్గరకు చేరుకోనున్నాయి. వీటన్నింటినీ మాస్టర్ రోబో ఆదేశాలతో పని చేయించనున్నారు. కాగా ఈ రోబోలను టన్నెల్లో పేరుకుపోయిన బురద, మట్టిని తీసేందుకు వినియోగిస్తున్నారు. ఓకేనా, మేము ఇక్కడ బేసిక్గా త్రీ రోబోట్స్ డిప్లాయ్ అయిపోతున్నాం లోపల. ఆ 3 రోబోట్స్ ఏమేం చేస్తాయంటే ఒక్కొక్క ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆ రోబో దాన్ని పనిచేస్తుంది. స్లడ్జ్ ఒకటి, ఏ మెటీరియల్గా దాని తగ్గట్టు అది తీసి బయట వేస్తూ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాన్ దూరం నుంచి అన్ని ఆపరేట్ చేయగలుగుతాం. ఇంకొక ప్రాణహాని ఇంకేం జరగకుండా అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఈ మెయిన్ రోబోట్ ఏంటిదంటే ఇక్కడ నుంచి అన్ని మనం స్విచ్ చేయగలుగుతాం. ఈ మెయిన్ రోబోట్స్ నుంచి బయట నుంచి ఆ 3 రోబోట్స్ మనం ఆపరేట్ చేయగలుగుతాం. అన్నీ ట్రై చేస్తున్నాం. ఇక్కడ డెడ్ బాడీ ఉంటుంది, ఇక్కడ ఇది అన్నీ ట్రై చేస్తున్నాం. అన్ని వర్కౌట్ అయినాయని ఇంప్లిమెంట్ ఒక 2 days టైం